కడప జిల్లా ఒంటిమిట్టలో వెలిచిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామాలయంలో గర్భగుడి ఆలయం చుట్టూ ఉన్న ప్రహారీ గోడ పైభాగం దెబ్బతినకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఇప్పటికే రామాలయం ప్రహారీ గోడపై ఉన్న బెడ్డును కూలీలతో తొలగిస్తున్నారు. ప్రస్తుతం నూతనంగా బెడ్ వేయడానికి కూలీలను పెట్టి ఇటుకలను ముక్కలుగా చేశారు. అలాగే ఇసుక కూడా సిద్ధం చేశారు. కానీ నాణ్యమైన ఇసుకతో పనులు చేయాలి. అలా కాకుండా ఎద్దుల బండ్ల ద్వారా దువ్వ ఇసుకను పనులు చేయడానికి తరలించడంతో రామయ్య భక్తులు మండిపడుతున్నారు. ఆరోపణలు కూడా వస్తున్నాయి. నాణ్యమైన ఇసుక, సిమెంట్, ఇటుకలతో ప్రహారీ గోడపై బెడ్ పనులు చేస్తే కొన్ని సంవత్సరాల వరకు దెబ్బతినకుండా ఉంటుంది. అలా కాకుండా గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేస్తే వర్షాలు కురిసినప్పుడు తొందరగా దెబ్బతింటాయని భక్తులు అంటున్నారు. అధికారులు స్పందించి దువ్వ ఇసుక వాడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.